హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంగరంగ వైభవంగా భూమి శరత్చంద్ర దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కదా. పంతులు గారు శరత్చంద్రతో, మీరు భూమి పరిస్థితి చెప్పారు కాబట్టి పుచ్చుకునేవారిగా మీరుంటారు, ఇచ్చేవారిగా దేవుడు మీకు ఇస్తున్నట్టు నేను తన చేతులని మీ చేతుల్లో పెడతాను అని పూజారి గారు చెప్తారు. ఇదంతా వింటున్న శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అపూర్వ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ మనసులో, ఇప్పటి నుండి భూమి మా ఇంటి అమ్మాయి అని ఎవరితో అయినా గౌరవంగా చెప్పుకోవచ్చు. భూమి ఒక మంచి రోజు చూసుకొని తనే శోభాచంద్ర కూతురని, నేను మీ కన్న కూతుర్నే నాన్న అని బావగారితో చెప్తే బావగారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని కృష్ణప్రసాద్ భూమి శరత్చంద్రలను చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి శరత్చంద్రల దత్తత కార్యక్రమం పూర్తయిపోతుంది. భూమి శరత్చంద్రని నాన్న అని పిలుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఇకపై నువ్వు నా కూతురివి. ఈ శరత్చంద్ర శోభాచంద్రకి పుట్టిన కూతురివి. నువ్వు నా పెద్ద కూతురివి. ఈ ఇంటిపై నీకింక సర్వత్రా హక్కులు ఉంటాయి. నీకు నచ్చింది చేయొచ్చు, నీకు నచ్చినట్టు ఉండొచ్చు. ఇకపై నన్ను ఎవ్వరూ ఈ అమ్మాయి నీకేమవుతుంది అని అడిగే సాహసం చేయరు. ఇకపై నువ్వు కూడా నేను అనాథని అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అపూర్వ, ఇటురా అని అంటారు శరత్చంద్ర. అమ్మాయి, అల్లుడు గారు పిలుస్తున్నారు, వెళ్ళకపోతే మళ్ళీ కొడతారేమో, వెళ్ళు వెళ్ళు అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఏంటి బావా అని అంటుంది. అపూర్వ, నీకు నేను ఇంతకు ముందే చెప్పాను, భూమి చాలా మంచి అమ్మాయి. మన చేత్తో పిన్ని నాన్నలుగా ఆశీర్వదించాలి, రా ఆశీర్వదిద్దాం అని ఇంకా అపూర్వ శోభాచంద్ర తరపున అపూర్వ అండ్ శరత్చంద్ర ఆశీర్వదిస్తూ ఉంటారు భూమిని. భూమి ఇంకా అలా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ అపూర్వ వైపు పొగరుగా చూస్తూ ఉంటుంది. నువ్వు నాశనమైపోవాలి అని బ్లెస్ చేస్తూ ఉంటుంది అపూర్వ. నాకు తెలుసు అపూర్వ, నువ్వు నన్ను ఏమని బ్లెస్ చేస్తావో నేను గెస్ చేయలేనా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మంచి వాళ్ళకి, మంచి గురించి ఆలోచించే వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ నీకే తిరిగి వర్తిస్తాయి. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని ఇంకా చెవిలో సైగ చేసి చెప్తుంది అపూర్వకి భూమి. ఇంక అపూర్వ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. చెర్రీకి గగన్ అదే టైంకి కాల్ చేస్తాడు. హలో సోదరా, ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? సోదరా చెప్పు అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా గగన్ చెప్పిన మాటలు విని షాక్ అయిపోయినట్లు ఉంటాడనమాట చెర్రీ. ఏంటి? అవునా? ఏ హాస్పిటల్ అన్నయ్యా? నేను ఇప్పుడే చెప్తాను అని చాలా భయంగా పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వస్తాడు చెర్రీ. చెర్రీ ఏమైంది అని అడుగుతారు శరత్చంద్ర. మావయ్య, నక్షత్ర హాస్పిటల్లో ఉందంట మావయ్య అని చెప్తాడు చెర్రీ. ఒక్కసారిగా అపూర్వ, శరత్చంద్ర, భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, నక్షత్ర హాస్పిటల్లో ఉందా అని అంటారు. అవును మావయ్య, జీ హాస్పిటల్లో ఉందంట. గగన్ అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు, రండి బయలుదేరదామని ఇంకా హడావిడిగా బయలుదేరుతారు. అలా ఇంకా చెర్రీ, శరత్చంద్ర, కృష్ణప్రసాద్ అందరూ, నాన్న నేను కూడా వస్తాను అని అంటుంది భూమి. ఇంకా భూమి కూడా వాళ్ళతో పాటు అలా బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా నక్షత్రకి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. డాక్టర్ బయటికి వస్తారు. గగన్, డాక్టర్ ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది అని అడుగుతారు. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. తను ఇంకాసేపట్లో స్పృహలోకి రావచ్చు. బట్ వన్ థింగ్, తనకి ఎక్కువగా స్ట్రెస్ అయ్యే విషయాలు చెప్పకండి. చెప్తే తను మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. తలకి దెబ్బ తగలడం వల్ల తను ఇప్పుడు ఎలాంటి టెన్షన్ పడే పనులు చెప్పకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట డాక్టర్. ఇంకా వెంటనే గగన్ ఆలోచనలో పడతాడు. శరత్చంద్ర, అపూర్వ, నక్షత్ర కోసం అలా ఇంకా హాస్పిటల్కి హడావిడిగా వస్తారు. బావా, ఈ గగన్ గారు చూడు బావా, ఇక్కడున్నాడు, వీడే ఏదో నక్షత్రం చేసుంటాడు అని అంటుంది అపూర్వ. రేయ్ ఏంట్రా, ఏంటి నువ్వు ఫోన్ చేయడం ఏంటి? ఏం చేసావురా?
నా కూతుర్నేం చేశావు అని కాలర్ పట్టుకొని అడుగుతాడు శరత్ చంద్ర. హలో మిస్టర్ శరత్ చంద్ర, నీ కూతుర్ని నేను ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నీ కూతురంటే నాకు ఇష్టం లేదు. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది కేవలం నా భూమిని మాత్రమే అని చెప్తాడు గగన్. అప్పుడే ఇంక భూమి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంక భూమిని చూసి సైలెంట్ అయిపోతాడు గగన్. అయినా నా కూతురు హాస్పిటల్లో ఉందని నీకెవరు చెప్పారా అని అడుగుతారు. నేను చెప్పేది వినండి. నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను. అందరూ హడావిడిగా ఉన్నారు. చూసేసరికి నక్షత్ర పడిపోయింది. అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఈ విషయాన్ని నాకు మా కన్స్ట్రక్షన్ వర్కర్స్ చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు గగన్. ఏంటి, నా కూతురు హాస్పిటల్లో జాయిన్ అవడం? నువ్వు నువ్వు తన్ని తీసుకొచ్చావా? అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు శరత్ చంద్ర. ఇంకలా అపూర్వ, బావా వీళ్ళ గురించి పక్కన పెట్టే బావా, ముందు మన నక్షత్రం చూడాలి, రా బావా వెళ్దామని అపూర్వ నక్షత్ర దగ్గరికి వెళ్తుంది. అమ్మ నక్షత్ర బేబీ, ఏంటమ్మా ఏంటిది? మీ నాన్న నీకెక్కడ దూరం అయిపోతాడోనని నువ్వు ఇంతటి అఘాయిత్యం చేసుకుంటావా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది గోరింటాకు పిన్నికి. ఇదేంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నక్షత్ర అలా అప్పుడే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. నక్షత్ర నక్షత్ర ఏంటమ్మా ఇది? నువ్వు చేస్తున్నదేంటి? నువ్వు చేస్తున్న దాంట్లో ఏమైనా అర్థం ఉందా అమ్మా? ఎందుకు ఎందుకు నాన్న నీకు ఎందుకు దూరం అవుతారమ్మా? ఆ భూమిని దత్తత తీసుకున్నంత మాత్రాన మీ నాన్న నీకు కాకుండా పోతాడా అని అంటుంది. ఇంకా అలా అపూర్వ. నక్షత్ర కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ వైపు. అపూర్వ, నువ్వు ఏమంటున్నావు అని అడుగుతాడు శరత్ చంద్ర. అవును బావా, ఈ భూమిని ఎప్పుడైతే నువ్వు దత్తత తీసుకోవాలనుకుంటున్నావో నక్షత్రకి అస్సలు నచ్చలేదు. నేను తనకి ఎన్నోసార్లు నచ్చి చెప్పి చూశాను. మీ నాన్న నీతో కూడా బాగుంటారమ్మా, ఆ భూమి వచ్చినంత మాత్రాన నిన్నేమి మర్చిపోరు అని. కానీ నువ్వు భూమికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసరికి పాపం నక్షత్ర అదంతా మనసులో పెట్టుకుంది బావా. అందుకే ఇలా చేసుకుంది అని అప్పటికప్పుడు ఇన్స్టాంట్లీ ఒక కథ అల్లేస్తుంది అపూర్వ. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. ఇంకా నక్షత్ర కూడా అలా చూస్తూ ఉంటుంది. గోరింటాకు పిన్ని, అమ్మాయి నిజంగా నువ్వు సూపర్ అమ్మాయి, ఇప్పటికిప్పుడు ఇంత స్టోరీ అల్లావా? అది కాకుండా నీ కన్న కూతుర్ని కూడా నీ రాజకీయానికి బలి చేసేసావన్నమాట. నీలాంటి కన్న తల్లిని నేనెక్కడా చూడలేదు అని చెవిలో చెప్తుంది గోరింటాకు పిన్ని. పిన్ని నువ్వు సైలెంట్గా ఉండు, నేను ఏది చేసినా నక్షత్ర కోసమే అని చెప్తుంది అపూర్వ. వెంటనే శరత్ చంద్ర నక్షత్ర దగ్గరికి వెళ్తారు. అమ్మా నక్షత్ర, నువ్వు నిజంగా భూమిని దత్తత తీసుకోవడం వల్ల ఫీల్ అవుతున్నావా అమ్మా అని అడుగుతారు శరత్ చంద్ర. ఇంకా అలా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది నక్షత్ర. అపూర్వకి కోపంగా అవును అని చెప్పు అని సైగ చేస్తూ బెదిరిస్తుంది అపూర్వ. నక్షత్ర కూడా, ఇప్పుడు నేను బావ దగ్గరికి వెళ్ళానని డాడీకి తెలీదు. ఒకవేళ తెలిస్తే నన్ను డాడీ చంపేస్తారు. తెలియకుండా బావ కూడా చెప్పలేదు. నేను బ్రతికానంటే నన్ను బావే కాపాడుంటాడు. నేను బావతో తర్వాత మాట్లాడతాను. కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి మమ్మీ చెప్పినట్టు చెప్పడమే మంచిది అని మనసులో అనుకుంటుంది నక్షత్ర. చెప్పమ్మా నక్షత్ర, నువ్వు భూమి నేను కూతురుగా దత్తత తీసుకున్నందుకు బాధపడుతున్నావా అని అడుగుతారు శరత్ చంద్ర. అవును డాడీ అని చెప్తుంది నక్షత్ర. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతారు. చూడమ్మా నక్షత్ర, నువ్వు అనుకుంటున్నట్టు, మీ అమ్మ అనుకుంటున్నట్టు భూమి మంచిది కాకుండా పోదమ్మా. తను చెడ్డది కాదు, తను చాలా మంచిది. నిన్ను ఎంత బాగా చూసుకుంటుందో, నువ్వంటే ఎంత ఇష్టపడుతుందో ఇంటికి వచ్చాక నీకే తెలుస్తుంది. నువ్వేమీ బాధపడద్దమ్మా. ఎందుకంటే భూమి నా కూతురని, నాకు దేవుడిచ్చిన కూతురని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను కాబట్టే భూమిని దత్తత తీసుకున్నాను. అలా అని నీ స్థానం పోతుందని నువ్వు ఎలా అనుకుంటావు? నువ్వు నా కన్న కూతురివే, భూమి కూడా నాకు కూతురే. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటివారు. తను వచ్చిందని నిన్నెందుకు పక్కన పెడతానమ్మా? నువ్వు నా బంగారానివి
అని ఇంకా నక్షత్రని హక్ చేసుకుంటారు శరత్చంద్ర. బాగానే వర్కౌట్ అయింది సెంటిమెంట్ అని మనసులో అనుకుంటుంది అపూర్వ. అమ్మాయి, ఇప్పటికైతే నువ్వు నక్షత్రాన్ని కాపాడావు, కానీ మరి తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. ముందు ఆ గగన్ గాడి దగ్గరికి వెళ్ళాలి పిన్ని అని బయటికి వస్తుంది అపూర్వ. గగన్ అప్పుడే వెళ్ళిపోబోతూ ఉంటాడు. రేయ్ గగన్ అని అంటుంది. ఏయ్ ఏంటి రే గీ అంటున్నావు అని అంటాడు గగన్. చూడు, నా కూతుర్ని నువ్వే చంపాలనుకున్నావు కదా అని అంటుంది అపూర్వ. ఏంటి, నీ కూతుర్ని నేను చంపాలనుకున్నానా? నీకు అసలు బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా అపూర్వ? నీ కూతురంటే నాకు ఇష్టమే లేదు, అలాంటిది నీ కూతుర్ని నేనెందుకు చంపాలనుకుంటాను? మైండ్ బాగానే ఉందా అని అడుగుతాడు గగన్. మరి నీ సైడ్ దగ్గరే నా కూతురు ఎందుకురా, ఎందుకు అలా కనబడింది అని అడుగుతారు. వెళ్ళి నీ కూతుర్ని అడుగు. చూడు, నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే డాక్టర్ చెప్పారు తనకి షాక్ ఇచ్చే విషయాలు ఎక్కువగా చెప్పకూడదు అన్నారు. నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకో, నీ కూతురు బయటికి రాకుండా చూసుకో. ఇంకా అది నా వెనకాల ప్రేమ పిచ్చి అంటూ తిరిగితే నేను చూస్తూ ఊరుకోను. ఇప్పటికైనా నీ కూతురు ఎక్కడెక్కడ ఉంటుంది, ఏమేం చేస్తుంది అనే విషయాల్ని కాస్త జాగ్రత్తగా పట్టించుకో. ఇంకొకసారి నాపై నింద వేయాలని ప్రయత్నిస్తే నేను చూస్తూ ఊరుకోను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. ఏంటి వీడు, తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా? వీడు చెప్పిన దాంట్లో నిజం ఉంది. నిజంగా నేను ఎలా అయినా నక్షత్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వీలైనంత త్వరగా నక్షత్రకి వేరే వాడినిచ్చి పెళ్ళైనా చేసేయాలి. అప్పుడు కానీ నక్షత్ర గగన్ని మర్చిపోదు. కానీ దానికంటే ముందు వీడి పొగరుని ఎలా అయినా దించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఏంటమ్మాయి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు పిన్ని, ఆ గగన్ గాడిని శాశ్వతంగా ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. రా పిన్ని. బావా బావా అని పిలుస్తుంది. ఏంటపూర్వ అని అడుగుతారు శరత్చంద్ర. బావా, ఇది నక్షత్ర ఫోన్ బావా, ఒకసారి ఈ మెసేజ్ చూడు అని అంటుంది అపూర్వ. అందులో నక్షత్ర గగన్ తనకి పెట్టినట్టు ఒక ఫేక్ మెసేజ్ పెడుతుంది కదా, ఆ మెసేజ్ చూపిస్తుంది అపూర్వ శరత్చంద్రకి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. షాక్గా అలా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు. చూసావా బావా, ఆ గగన్ గడి ఎంత దుర్మార్గుడో. భూమిని ప్రేమిస్తున్నాను అన్నాడు. కానీ నక్షత్రకు కూడా ఇలాంటి మెసేజ్ పెట్టాడంటే వాడు ఎలాంటి వాడు బావా, వాడి క్యారెక్టర్ ఎలాంటిది అని అంటుంది అపూర్వ. ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరత్చంద్ర. వాడికి ప్రతిసారి మనం గుణపాఠం చెప్పకుండా వదిలేస్తున్నాం బావా, ఈసారి వాడికి తగిన గుణపాఠం చెప్పాలి బావా అని అంటుంది అపూర్వ. అవునపూర్వ, కేవలం ఇన్నాళ్ళు భూమితోనే ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వేస్తూ వాడు భూమి వెంట పడుతున్నాడు అనుకున్నాను. కానీ ఈ మెసేజ్ ద్వారా వాడు ఎంత పెద్ద ఉమెనైజరో నాకిప్పుడు అర్థమైంది. ఇప్పుడే వాడిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, వాడిని అరెస్ట్ చేయిస్తాను అని శరత్చంద్ర డైరెక్ట్గా సిఐకే కాల్ చేస్తాడనమాట. హలో సార్, ఏం సార్, నాతో ఏమైనా అవసరమా అని అడుగుతారు సిఐ గారు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నా కూతుర్ని ఒకడు ప్రేమించమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడిని మీరు జైల్లో పెట్టాలి. ఎవరో కాదు, గగన్ అని చెప్తారు. ఇంకా ఒక్కసారిగా సిఐ షాక్ అయిపోతారు. అదేం సార్, గగన్ గారా అని అంటారు. అవును, మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే వాడిపై పోలీస్ కేసు బుక్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, నేను ఎంత దూరమైనా వస్తాను అని ఇంకా శరత్చంద్ర కోపంగా చెప్తాడు సిఐతో. మీరు చెప్పాక మేము చేయకుండా ఉంటామా? ఖచ్చితంగా ఇవాళే వాళ్ళ నోటీసు ఇంటికి పంపించి రేపు మార్నింగ్ కల్లా అతన్ని అరెస్ట్ చేస్తామని సిఐ చెప్తారు. ఇది ఇలా ఉండగా భూమికి ఈ విషయాలన్నీ తెలీదు. పాపం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అపూర్వ భూమి దగ్గరికి వచ్చి పొగరుగా భూమి వైపు చూస్తూ, నీకు ఎలా అయినా మనశ్శాంతి లేకుండా చెయ్యడమే కదా నా అంతిమ లక్ష్యమని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, నువ్వు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, నీ కోసం ఏమైనా తీసుకురమ్మంటావా అని అడుగుతారు. వద్దులే చెర్రీ,
ఇంకా సేపట్లో నక్షత్రం డిశ్చార్జ్ చేస్తారు కదా, మనం ఇంటికి వెళ్ళిపోదాంలే అని అంటుంది భూమి. మువ్వా, నువ్వు ఎంత మంచిదానివి. ఇప్పటి నిండే నక్షత్రని నీ సొంత చెల్లెల్లా చూస్తున్నావు. నాకు నీలో నచ్చింది ఇదే మువ్వా అని అంటాడు చెర్రీ. ఏంటి చెర్రీ, నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటుంది. లేదు, అలాంటిదేమీ లేదు మువ్వా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. ఇంకా అలా నక్షత్రాన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా నక్షత్రాన్ని అలా కూర్చోపెట్టి జ్యూస్ చేసి ఇస్తూ ఉంటారు. అప్పుడే అపూర్వ, మీరందరూ వెళ్ళండి, నేను తనతో మాట్లాడతాను అని ఇంకా అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది నక్షత్రతో. చూడు నక్షత్ర, ఆ గగన్ గాడిని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో నీ కట్లు చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. చూడు, వాణ్ణి మర్చిపోమని మాటలతో చెప్పా, వినలేదు. చేతలతో చెప్పా, లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను నిన్ను సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నాను. ఆ గగన్ గాడు నిన్ను ఈవ్టీస్ చేశాడని, వాణ్ణి నిన్ను ప్రేమించుతున్నానని వెంట పడ్డాడని మీ నాన్నకి వాడిపై లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టాను. మీ నాన్న వాణ్ణి ఏ క్షణమైనా చంపేయచ్చు, లేకపోతే వాణ్ణి జీవితాంతం జైల్లోనే ఉండిపోయేలా చేయొచ్చు. కాబట్టి వాడిపై ప్రేమని కట్ చేసుకొని నేను చూపించిన మంచి ఎన్ఆర్ఐ సంబంధం చేసుకొని ఇక్కడి నుండి అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళిపో. ఇంకొకసారి గగన్ గగన్ అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? బావ జైల్లో ఉండడం ఏంటి? నేను ఇప్పుడే వెళ్తాను అని వెళ్ళబోతూ ఉంటుంది. చూడు నక్షత్ర, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావంటే నీ నాన్న నేను నీకు శాశ్వతంగా దూరం అయిపోతాం. అటు వాడికి కాకుండా ఇటు నీకు కాకుండా ఉండిపోతావు. వాణ్ణి విడిపించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మర్యాదగా ఇక్కడే ఉండు అని ఇంకా రూమ్ డోర్ లాక్ వేసేసి అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది అపూర్వ. ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. ఇదంతా డోర్ దగ్గర నుండి వినేస్తుంది భూమి. ఒక్కసారిగా భూమి ఇదంతా విని షాక్ అయిపోతుంది. ఇంకా అలా భూమి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది తన రూమ్ దగ్గరికి వచ్చి. ఇటువైపు గగన్ తన ఇంట్లో రిలాక్స్ అవుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా శారద గగన్ దగ్గరికి వచ్చి, గగన్ ఏంటి ఇవాళ చాలా లేట్ అయింది, అది మాత్రమే కాదు నువ్వు ఎందుకురా ఇవాళ చాలా డల్గా ఉన్నావు అని అడుగుతారు. అమ్మా, ఏం జరిగిందంటే అని నక్షత్ర హాస్పిటల్లో జాయిన్ చేసిన విషయం అండ్ ఇవన్నీ చెప్తాడనమాట. శరత్ చంద్ర గురించి ఇంకా అందరి గురించి చెప్తాడు గగన్ శారదతో. నాన్న గగన్, ఆ నక్షత్ర ఎప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది. నాకెందుకో ఇది ఈజీగా తేలిపోయే సమస్య అనిపించట్లేదు గగన్. దీనికి ఎలా అయినా త్వరలోనే ప్రాయశ్చిత్తం మనం వెతకాలి అని చెప్తారు శారద. అప్పుడే కరెక్ట్గా ఇంకా పోలీసులు గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు. గగన్, యూఆర్ అండర్ అరెస్ట్ అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. వై, వాట్స్ ద రీజన్? నన్ను మీరు అరెస్ట్ చేయడం ఏంటి, అది కూడా అసలు నోటీస్ ఇవ్వకుండా అని అడుగుతారు. చూడండి, కొన్ని కారణాల వల్ల మేము నోటీస్ సర్వ్ చేయలేకపోయాం, బట్ వీ హ్యావ్ అరెస్ట్ వారెంట్ అండ్ మీపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది, కాబట్టి మీరు రావాల్సిందే అని గగన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు పోలీసులు. ఒక్కసారిగా పాపం శారద షాక్ అయిపోతుంది. అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతారు. మీరు ఒక అమ్మాయిని వేధించినట్టు, తన్ని ప్రేమించమని వెంటపడి ఇబ్బంది పెట్టినట్టు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ రేస్ చేశారు. కాబట్టి మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది అని చెప్పి ఎస్ఐ అలా ఇంకా తీసుకువెళ్తాడనమాట పోలీస్ స్టేషన్కి. వాట్, నేను ఒక అమ్మాయిని బాధ పెట్టానా? ఎవరు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని అడుగుతారు. సార్, ఇట్స్ కాన్ఫిడెన్షియల్, మేం చెప్పకూడదు అని అంటాడు ఎస్ఐ. అర్థమైంది, ఆ శరత్ చంద్రే కదా. చూడండి, ఐ హ్యావ్ ప్రూఫ్స్, సో ప్లీజ్ నా మాట వినండి అని అంటారు. సార్, ఏదైనా మీరు కోర్టులో చూసుకోండి, ఇప్పుడు మాకు అదంతా అవసరం లేదు అని పోలీస్ అక్కడి వెళ్ళిపోతారు. ఇంకా గగన్ని జైల్లో పెడతారు. పాపం గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా శారద, పూర్ణిమ చాలా ఏడుస్తూ ఉంటారు. అమ్మ, అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటమ్మా?
ఇప్పుడే మనకు తెలిసిన లాయర్కి ఫోన్ చేస్తాను అని అంటుంది పూర్ణిమ. ఇంకా శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. పాపం పూర్ణిమ తనకి తెలిసిన లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అమ్మా, ఈ కేసు చాలా కాంప్లికేటెడ్, మేమేమీ చేయలేమని చెప్పి లాయర్స్ కూడా అవతల వైపు శరత్ చంద్ర ఉన్నాడు కాబట్టి ఎవ్వరు ముందుకు రారు. ఏంటి లాయర్ గారు, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? మీరు మా కంపెనీకి, మా అన్నయ్యకి క్లోజ్ కదా అని చెప్పినా ఎంత క్లోజ్ అయినా ఆపోజిట్ పార్టీ శరత్ చంద్ర అమ్మ, అందుకే మేమేమీ చేయలేమని ఇంకా అలా ఏ లాయర్ కూడా కేసు అయితే ఒప్పుకోరు. పాపం పూర్ణిమ శారద ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి చాలా హడావిడిగా కార్లో పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది. ఇంకా భూమి వెనకాలే చెర్రీ కూడా బయలుదేరుతాడు. అలా ఇంకా భూమి, చెర్రీ, కృష్ణప్రసాద్ ముగ్గురు పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. పోలీస్ స్టేషన్లో పాపం జైల్లో అలా ఉంటాడనమాట గగన్. ఇంక ఎస్ఐ దగ్గరికి వస్తారు కృష్ణప్రసాద్. తనని విడిచిపెట్టండి అని అంటాడు కృష్ణప్రసాద్. సార్, చెప్పడానికి మీరెవరు? అయినా ఇది చాలా కాంప్లికేటెడ్ కేస్, మేమేమీ చేయలేము అని అంటాడు ఎస్ఐ. భూమి, చూడండి, ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని ప్రేమించమని వేధించలేదు, అది నిజం. అసలు మీకు కంప్లైంట్ ఎవరిచ్చారు, ఏం జరుగుతుంది అని అడుగుతుంది భూమి. శరత్ చంద్ర గారే ఈ కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఎంత పవర్ఫుల్లో మీకు తెలిసిందే, కాబట్టి ఈ విషయంలో బలమైన సాక్ష్యం ఉంటే తప్ప మేము ఏమీ చేయలేం అని అంటారు. ఇంకా భూమి, సాక్ష్యమే కదా, సరే చూపిస్తాను, రిలీజ్ చేస్తారా? లాయర్ గారు కూడా వచ్చారు, చూపిస్తే రిలీజ్ చేస్తారా అని అడుగుతుంది భూమి. ఇదంతా ఇంకా చూస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకా భూమి అలా ఒక వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో నక్షత్ర శారద వాళ్ళ ఇంటికి దొంగతనంగా వచ్చి గగన్ ఫోన్ తీసుకొని గగన్ ఫోన్ నిండే నక్షత్రకి మెసేజ్ పెడుతుంది కదా, ఆ వీడియో అనమాట. ఇంకా ఆ వీడియోని పాపం కలెక్ట్ చేసుకుంటుంది భూమి. చూశారు కదా, మీరు ఈ మెసేజ్ని బేస్ చేసుకునే కదా ఆయన్ని అరెస్ట్ చేశారు. చూడండి, ఆయన ఏమీ ప్రమేయం లేకుండానే ఆయనకి మెసేజ్ పెట్టింది ఆ నక్షత్రనే. నక్షత్ర ఆయన్ని వేధించింది, కానీ ఆయన ఎప్పుడు నక్షత్రని వేధించలేదు. ఇది మాత్రమే కాదు, కాల్ డేటా లిస్ట్ కూడా చూడండి. ఎప్పుడైనా ఆయన నక్షత్రకు ఫోన్ చేసినట్టుందా, నక్షత్ర ఆయనకు ఫోన్ చేసినట్టు ఉంది. కావాలంటే ఇదంతా మీరు చూడండి, ఈ ప్రూఫ్స్ అన్నీ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని అంటుంది భూమి. మేడం, మీరు చెప్తుందంతా నిజమే మేడం, కానీ శరత్ చంద్ర గారు అని అంటారు. శరత్ చంద్ర గారు అంటున్నారు. ఆయన ఎవరో తెలుసా? ఆయన మా నాన్న. నేను శరత్ చంద్ర గారి పెద్ద కూతుర్ని. నేను చెప్తున్నాను, మర్యాదగా గగన్ గారిని విడిచిపెట్టండి అని గట్టిగా చెప్తుంది భూమి. ఒక్కసారిగా భూమి శరత్ చంద్ర కూతురని పోలీసులందరూ ఇంకా షాక్ అయిపోతారు. అయ్యో సారీ మేడం, మీరు ఆయన కూతురని తెలియక ఇంతసేపు మీతో నేను మర్యాద లేకుండా బిహేవ్ చేశాను, సారీ మేడం, ఇప్పుడే రిలీజ్ చేస్తాం మేడం అని ఇంకా అలా సిఐ వచ్చి తనైతే ఎస్ఐ అయితే రిలీజ్ చేస్తాడు గగన్ని. ఇంకా గగన్ని అలా విడిపించేస్తుంది భూమి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.